ఒక ఆలోచన జీవితాన్నే మార్చేస్తుంది. ఈ సూత్రమే మంత్రంగా అనేక స్టార్టప్లు వెలుగులోకి వచ్చాయి. అయితే ఇవన్నీ ప్రతిఫలాన్ని ఆశించి చేసినవే. కానీ నిజామాబాద్లో ఆలోచన మాత్రం పేదవారి అవసరం తీర్చేందుకు ఉపయోగపడుతుంది. కేవలం ఓ గోడ మీద రాసిన రాతలు పేదవారికి ఆసరాగా నిలుస్తున్నాయి. యాంత్రిక జీవన విధానంలో సాయం అన్న మాటకు తావు లేకుండా పోతోంది. అయితే అందరిలోనూ మానవత్వం ఉంటుంది. కాకపోతే దాన్ని తట్టి లేపాలి చాలు. ఎంత పెద్ద సాయమైనా చేస్తారు. నిజామాబాద్ నగరంలో ఎవరో చేసిన ఆలోచన మనిషిలో దాగి ఉన్న మానవత్వాన్ని బయటకు తీస్తుంది. నిరుపేదలకు దుస్తులు లేని దుస్థితిని దూరం చేసేందుకు ఉపయోగపడుతోంది. నిజామాబాద్లోని రాజీవ్ గాంధీ ఆడిటోరియం వద్ద ఖాళీగా ఉన్న గోడకు రాసిన రాతలు ఎందరో నిరుపేదలకు దుస్తుల అవసరాన్ని తీరుస్తున్నాయి. వాల్ ఆఫ్ కైండ్నెస్ పేరుతో మీకు అవసరం లేని వస్తువులను ఇక్కడ ఉంచండి, అవసరమున్నవి తీసుకెళ్లండి అని రాసిన మాటలు ఎందరినో ఆలోచింపజేస్తున్నాయి. అందరి మనసులను కదిలిస్తున్నాయి. ఒక వారం కింద ఎవరో ఈ గోడ మీద మీకు అవసరం లేనివి ఇక్కడ పెట్టమని రాయించారు. తెల్లవారి నుంచే కొందరు స్పందించారు. రోజులు గడిచే కొద్దీ అందరూ మానవతా దృక్పథంతో స్పందించి ఈ గోడకు దుస్తులు తగిలిస్తున్నారు. అవసరం ఉన్నవారు ఈ గోడకు ఉన్న వాటిని తీసుకెళ్తున్నారు. దీంతో నగరంలో ఇదో ప్రత్యేక చర్చగా మారింది. ఇంట్లో వృధాగా ఏది ఉన్నా తీసుకొచ్చి ఇక్కడ ఉంచుతున్నారు. చుట్టుపక్కల ఉన్న నిరుపేదలకు విషయం తెలిసి వారికి అవసరం ఉన్న దుస్తులు, ఇతర వస్తువులను తీసుకెళ్తున్నారు. కొందరు నిరుపేదలైతే అక్కడ కనిపించిన దుస్తులను చూసి ఆనందంతో తీసుకుని వెంటనే వేసుకుంటున్నారని స్థానికులు చెప్తున్నారు. ఈ పాత బట్టలు పెట్టిన ఈ పాత బట్టల్ని ఎవరైనా అవసరం ఉంటే తీసుకోవచ్చు, ఎవరి దగ్గర ఉన్నా తీసుకొని పెట్టచ్చు. ఇది చాలా మంచి ప్లాన్, చాలా మంచి ప్రయోజనం. ఈ అపూర్వ స్కూల్ వాళ్ళు ఈ ప్లాన్ చేసి ఇక్కడ పెట్టిండ్రు. ఎవరికైనా అవసరం ఉన్నోళ్ళు తీసుకోవచ్చు, ఉన్నోళ్ళు కూడా పాత తెచ్చి ఇక్కడ పెట్టచ్చు. ఈ యొక్క గరీబుల పిల్లలకైనా ఎవరికైనా అందరికీ పనికొచ్చే మంచి విషయం ఇది. వీక్లీ వన్స్ క్లాస్తో ఒక్కొక్క క్లాస్ విద్యార్థులతో తెప్పిస్తున్నాము. వాళ్ళకు అనుగుణంగానే వాళ్ళ పేరెంట్స్ కూడా ప్రోత్సహించి వీక్లీ వన్స్ వాళ్ళ ఇంట్లో పనికిరాని వస్తువులు అంటే వాళ్ళకి ఉపయోగం లేని వస్తువులు తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం వల్ల ఉపయోగం ఉన్న వాళ్ళు తీసుకెళ్తున్నారు. మనిషికి సాయం చేసే అవకాశం కల్పించేలా ఈ గోడ మీద రాయించిన రాతలను అందరూ మెచ్చుకుంటున్నారు. అయితే ఇప్పటి వరకు ఆ గోడ మీద రాయించిన అజ్ఞాత వ్యక్తి ఎవరన్నది మాత్రం తెలియలేదు. అయినప్పటికీ ఆలోచనకు సలాం చేస్తూ అందరూ స్పందించి తమ వంతుగా వృధాగా ఉన్న దుస్తులను గోడకు తగిలిస్తున్నారు.